వెల్కమ్ బ్యాక్ టు సియాస్ కిచెన్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సియా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా డేస్ కాదు మంత్స్ తర్వాత నేను లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుందండి. అది కూడా ఎగ్స్తో కర్రీ. ఇదేమీ పెద్ద మసాలా అవి ఇవి చేసింది అయితే ఏం కాదు. జస్ట్ నార్మల్గా మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చేసుకున్నాను. మీకు నచ్చినట్లయితే మీరు చేయండి, ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. బట్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు నేను ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయమని అడగలేదు. బట్ కొన్ని పరిస్థితుల కారణాల వల్ల నేను కూడా యూట్యూబ్లోకి రావాల్సి వచ్చింది. మీరు లైక్ చేస్తారు, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారు, ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ప్రాసెస్ ఏమీ లేదండి. ఎగ్స్ బాయిల్ చేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని దాన్ని రోస్ట్ చేసుకుందాము, ఫ్రై చేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు కాకుండా మరీ ఓవర్గా ఫ్రై చేసుకున్నా కూడా అంత టేస్ట్గా అనిపించదు. అలాగని వేసామా తీసామా అన్నట్టు కాకుండా మీడియంగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది కర్రీలో బాగుంటుంది. ఓవర్ ఫ్రై చేసుకుంటే బయట తినడానికైతే బాగుంటుంది, కానీ కర్రీలో అంత ఉండదు, క్రంచిగా అలా అనిపిస్తుంది. బట్ మీడియంగా చేసుకుంటే బాగుంటుంది. ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత అందులోనే ఆయిల్నే నాకు సరిపోయింది. 2 ఆనియన్స్, మిర్చి, ఎవరి కారానికి తగ్గట్టు వారు వేసుకోండి. సమ్మర్ కదా, కొంచెం కారం తగ్గించుకొని వేసుకోవడం మంచిది. తినేవాళ్ళు అయితే యూస్ చేయొచ్చు. అవి దాంట్లో 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని నేను ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్స్ కర్రీ అంటే ఈ మధ్యలో యూట్యూబ్లో చూస్తున్నాం కదా మనం. అంటే కొంచెం దాబా స్టైలు, లేకపోతే రెస్టారెంట్ స్టైలు, లేకపోతే మసాలా స్టైలు, సో మెనీ స్టైల్స్ అనేవి ఎగ్స్ కర్రీలో వచ్చేసినాయి. కానీ ప్లెయిన్గా వండుకుంటే అది చాలా చాలా బాగుంటుంది. మనం అంత ఎక్కువ ఇబ్బంది పడడానికి కూడా ఏముండదు. మన స్టైల్లో, పాతకాలం స్టైల్లో వండుకుంటే, మన పెద్దోళ్ళు చేసినట్టు చేసుకుంటే అది చాలా బాగుంటుంది, నచ్చుతుంది. ఎందుకో ఎంత తిన్నా కూడా తినాలనిపిస్తుంది. కొన్ని మసాలాలతో తిన్నా అంత అనిపించదేమో, కానీ ఇలా ఓల్డ్ స్టైల్లో ఎగ్ కర్రీ చేసుకోవడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. మ్యాక్సిమం అందరూ ఇలానే చేస్తారు. ఎప్పుడైనా సమ్ టైమ్స్ ఏమైనా మసాలాస్ కానీ లేకపోతే యూట్యూబ్ వీడియోస్కి కానీ వాడచ్చేమో. సో ఇవి ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయినాయి కదా. ఎక్కువ కూడా నేను ఫ్రై చేయలేదండి. అంటే ఒక 70-80% మాత్రమే ఫ్రై చేశాను. అందులో ఇందాక ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఓన్లీ పసుపు వేసుకుని ఆ పసుపు పచ్చిదనం పోయేంత వరకు కూడా ఫ్రై చేస్తున్నాను. ఉల్లిపాయలు, పసుపు బాగా మగ్గిన తర్వాత ఇందులోనే మనం కారం కూడా వేసుకుందాం. కారం కొంచెం తగ్గించి వేసుకోండి, పిల్లలు ఉన్న వాళ్ళు అయితే. నార్మల్గా అయితే మనం ఎంత వేసుకుంటామో అంత వేసుకుందాం. నేను ముందుగా మరీ చెప్పేది ఏంటంటే, సమ్మర్ కదా, కొంచెం వేడి చేస్తుంది, కొంచెం తగ్గించేసుకోవాలి అని చెప్తున్నారు. కానీ నాకైతే 2 స్పూన్స్ పడింది నేను వండే కర్రీకి. మీరు ఎంత కారం తింటారో ఏంటో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత అందులోనే ఎగ్స్ కూడా వేసేసుకోండి. ఒక్క 1 or 2 minutes కారం కలిపిన దాంట్లో కూరలోనే ఎగ్స్ వేసేస్తే ఆ కారం అనేది ఎగ్స్ కూడా పడుతుంది. దాని తర్వాత మనం ఎక్కువ వాటర్ వేసుకోకుండా ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. కోడిగుడ్డు కూర మాకు వండుకోవడం రాదా, నువ్వు చెప్పాలా అని అనొచ్చు. అలా ఏమీ లేదండి. ఇది ఒక జాబ్, ఒక ప్రొఫెషన్ అని అనుకుంటే ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. తెలిసినా కూడా కొన్ని సిచ్యువేషన్స్ బట్టి ఎంత చదువుకున్నా కూడా సమ్ టైమ్స్ జాబ్స్ అనేవి రావు. సమ్ టైమ్స్ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాం, ఎంత బిజినెస్లో అయినా ఏమైనా. సో ఈ దాంట్లో కూడా ఒక ట్రై చేద్దాం, ఇది కూడా ఏమైనా వర్కౌట్ అవుతుంది, ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి ఇది యూజ్ అవుతుంది అన్న ఒక ఆలోచనతోటి ఖచ్చితంగా ఇందులోకి అయితే దిగడం జరిగింది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. దీనివల్ల కొంచెం అంటే కొంతమందికి యూజ్ అవుతుంది కదా. కొంతమంది కొన్ని నేర్చుకుంటారు, కొంతమంది
కొన్నిసార్లు ఎదుగుతారు కూడా యూట్యూబ్లో. ఇప్పుడు నేను ఏమీ జ్ఞానం ఇవ్వట్లేదండో, ఎవరోనో నన్ను తిట్టుకోవద్దు. నేనేం చెప్తున్నాను అంటే నన్ను సపోర్ట్ చేయండి. ఎగ్స్ కర్రీ అని తీసి పడేయద్దు, ఖచ్చితంగా మీరు చేసుకోండి. మీరు చేసుకొని ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి. ఇందులో వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు కూడా బాగా నానబెట్టేసుకుని దాంట్లో ఉన్న పల్ప్ తీసుకుని కూరలు వేసేసుకుంటే అంతే, మన కర్రీ సెట్. ఇక్కడే ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ దింపేసుకున్న తర్వాత ఉప్పు వేసుకుంటే అంత టేస్టీగా ఉండదు. వేడిగా ఉన్నప్పుడు ఉప్పు వేసుకుంటేనే టేస్ట్ అనేది మారకుండా ఉంటుంది. సో ఇంకేంటి మరి కబుర్లు, నా దగ్గర ఏమీ లేవు, కూర కోసం కూడా చెప్పేశాను. అంత బాగున్నారు కదా. అంటే లాస్ట్లో ఒక ఇంగ్రీడియంట్ వేసాను, అదైతే అసలు తిరిగే ఉండదు. ఏంటనుకుంటున్నారా, అది కొత్తిమీర వేసిన తర్వాత అదైనా ఏమన్నా కొన్నదనుకుంటున్నారా? కాదు, కొట్టుకొచ్చిన కొత్తిమీర. కరివేపాకు వేసాను, కొత్తిమీర కాదు. అది మా తోటలో నుంచి దొబ్బుకొచ్చిన కొత్తిమీర. ఏదైనా సరే దొబ్బుకొచ్చింది చాలా టేస్ట్ ఉంటుంది కదా. నేను దొబ్బింది కరివేపాకేనండి, ఇంకేం కాదు. ఎక్కడైనా మనం షాప్కి వెళ్ళినప్పుడు కూరగాయలు తీసుకున్న తర్వాత ఇవ్వండి, కొంచెం ఇవ్వలేరా అంటాం కదా, అలాగే కరివేపాకు కూడా తీసుకొచ్చేసాను. కరివేపాకుతో కూర అయితే అవసరం ఉంది. మీరు ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, గుడ్ నైట్.